నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు గదా! మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనాలకు మారుపేరుగా రాష్ట్ర ప్రభుత్వం మీదే తిరుగుబాటు బాహుట ఎగరవేస్తూ సొంత పార్టీలో ఉండి ముఖ్యమంత్రిని, మంత్రులను నిలదీస్తున్న ఏకైక మగాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ పేరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మద్యాన్ని తాగి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్న తరుణంలో మద్యం అనేది మునుగోడు నియోజకవర్గంలో సమయాన్ని పాటించాలి అంటూ పూర్తి స్థాయిలో కూడా గడివిచ్చి డెడ్లైన్ ఇచ్చి పూర్తి స్థాయిలో విజయవంతంగా విజయకేతనం ఎగరవేసిన ఏకైక ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా ప్రజల అభివృద్ధి కోసం ఉన్నాయి. మీరు ఏ మాటకు ఆ మాట చెప్తున్నారు. ఎందుకంటే మద్యం షాపులు ఉదయాన్నే వెలువడంతోని అక్కడికి భారీగా క్యూ లైన్లు కట్టడంతోని వాళ్ళందరూ కూడా మద్యం తాగి వాళ్ళ యొక్క అనారోగ్యాల బారిన పడి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా చిందరవందరగా మాడిపోయి అక్కడ మహిళల మెడల్లో ఉండే పుస్తల తాడు తెగిపోయి ఆఖరికి వాళ్ళ కుటుంబాలు అనాథల్లా మారిపోతున్నాయి. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా నేను చూశాను. అలాంటి పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో రావద్దు అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి అధికారులకు ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందంటే ఎవ్వరు ఏమనుకున్నా కాడా నా నియోజకవర్గంలో ఇదే రూల్ అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల మన్ననలు పొందుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచిండు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఎందుకు వార్తల్లో నిలిచిందంటే వాస్తవాలను చెప్పడమే ఆయన చేసే తప్పు. వాస్తవ దృశ్యాలను ప్రజలకు చెప్తూ వాస్తవ పరిస్థితులను అంచనా వేసి అక్కడ జరగాల్సిన పనుల గురించి ఆలోచించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడమే ఆయన చేసిన తప్ప. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలో నడవాలంటే అక్కడ కాంట్రాక్ట్ పనులు కానీ ఇతరత్ర జరగాలంటే పూర్తి స్థాయిలో పనులకు సంబంధించి అంటే కాంట్రాక్ట్ పనులు చేస్తే వాటికి బిల్లుల చెల్లింపు రావాలి. కానీ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చాలా సందర్భాలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా ఇతర మంత్రులను కలిసి పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వండి బాబు అంటే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులలో లేదు. ఎందుకంటే తిరిగి యాస్టకొచ్చింది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆర్థిక మంత్రిని కలిసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ మీరు ప్రధానంగా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నియోజకవర్గానికి పూర్తిగా నిధులు పోతున్నాయంటే నేను మళ్ళా చెప్తున్నా. ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గానికి ఏరులై వారుతున్నది నిధులు. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సంబంధించిన నియోజకవర్గానికి ఏరులై పారుతున్నాయి నిధులు. దాంతో పాటు హుజూర్ నగర్ కు సంబంధించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ నియోజకవర్గానికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గాలకు మాత్రమే నిధులన్నీ కూడా ఏరులై పారుతున్నాయి తప్ప ఎమ్మెల్యేలకు నిధులు రావాలంటే ఇచ్చే పరిస్థితులలో లేదు అంటూ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిండు. తక్షణమే బిల్లులు చెల్లించకపోతే ఏదో ఒక రోజు బాంబు పేలుస్తా అంటూ రేవంత్ రెడ్డికి గట్టి సవాల్ విసిరిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అయితే రాజగోపాల్ రెడ్డి చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఒకటి, మద్యం దుకాణాలను పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి. కానీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నది కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులకు సంబంధించి గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ బిల్లులు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దని అడుగుతున్నాడు. దాంతో పాటు ఇప్పుడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని వాళ్ళ నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో నిధులు ఇస్తేనే కదా అభివృద్ధి చెందేది. కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే పోతే ఎట్లా అంటూ పూర్తి స్థాయిలో కూడా రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు. అంటే ప్రజల గురించి, ప్రజల నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగినా కూడా పూర్తి స్థాయిలో ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లా ఉందో చూడు. అందుకోసమే రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాలలో చెప్పిండు. ఇదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండా పట్టుకొని పూర్తి స్థాయిలో నిలిచిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీలో ఉంటే బలవంతంగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆయనకు మంత్రి పదవి ఇస్తానని కూడా చెప్పాను. మరి అలాంటి వ్యక్తికి మద్యం నిర్మూలనలో ఆబ్కారీ శాఖ కంటే ఎక్కువగా కూడా పోరాటం చేస్తున్నాడు కాబట్టి హోంమంత్రి ఇస్తే తప్పేంది. దాంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించి సొంత పైసలు పెట్టుకొని అక్కడ ఏదైతే బాలికలకు సంబంధించి వాళ్ళకు చదువుకు సంబంధించి ఒక విద్యాలయాన్ని కట్టించిండు. అలాంటి ఆయనకు విద్యాశాఖ ఇస్తే తప్పేంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి వస్తున్న వాదన. సో రాజగోపాల్ రెడ్డి వాదన మీద మీ అభిప్రాయం ఏందో కూడా తెలియజేయండి.